నమస్కారం. నిన్న మార్కాపురం బస్సు ప్రమాదానికి సంబంధించి మేజర్ అప్డేట్ ఉంటే ఇద్దామని చెప్పేసాగా. ఇది మేజర్ అప్డేట్ కూడా కాదండి. మన యొక్క చేతకాంతనం, నిర్లక్ష్యం, అవినీతి ఇంకెన్నైనా పెట్టవచ్చు. ముందైతే అందరికీ నా రిక్వెస్ట్, మనలో ఉన్నటువంటి ప్రతి మనిషి మన కుటుంబానికి అదనపు బలం కావాలంటే ఖచ్చితంగా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే మంచిది. టాటా ఆ గ్రూప్కి ఎంత మంచి పేరో మీ అందరికీ తెలుసు. ఆ టాటా గ్రూప్కి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి మంచి పాలసీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మా టెక్నికల్ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్సాప్ లేదు, డైరెక్ట్ కాల్ చేసి చక్కగా మాట్లాడవచ్చు. ఓకేనా? దయచేసి పాలసీ అయితే తీసుకోండి. ఇక నిన్న ప్రమాదానికి సంబంధించి ముందుగా బాలరాజు, ఐ థింక్ బయలుదేరి మేస్తారు, తాపి మేస్తారు అంటారు, పని వాళ్ళని తీసుకెళ్దాం ఆయన దగ్గర అని చెప్పేసి తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నారు. ఆ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఉన్నాడు. ఇమీడియట్గా అద్దాల పగలగొట్టి జనాన్ని కాపాడాలి. పక్కన ఒక మొండి కత్తి లాంటిది ఏదో ఉంది, అది తీసుకొని ముందు అద్దాలు బ్రేక్ చేసి 8 మందిని 10 మందిని ఆయన కాపాడాడు. ఆయనకి గాయాలేని బట్ కాపాడాడు. అప్పటికప్పుడు సమయస్ఫూర్తి మెచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ రమాదేవి మనోహర్, తల్లి ప్రేమ. ముందు ఆ బిడ్డని ఆ మంటల బస్సులో చెర్రవుతున్నాయి, కిటికీ అద్దలు ఎవరో పగలగొట్టారు, అందులోంచి ముందు బిడ్డని బయటికి దూసేసింది. పాపం ఆమె వద్దాంలోపు మంటలు అంటేసుకుంది. ఆ తల్లి చనిపోయింది. ఇలా చెప్తూ పోతే ఒక్కొక్కరు దేన కాదా. తీరా ఇప్పుడు క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసిందంటే ఆ ట్రావెల్స్ వాళ్ళని లోపలేయాలి, ఉరిశిక్ష వేయాలి. ఎందుకు? అదొక డొక్కు బస్సు. ప్రతిసారి కూడా బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటని క్రాస్ చెక్ చేస్తే స్లీపర్ బస్సులే, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ ట్రావెల్స్. అందులో కండిషన్ ఉన్నవి కొన్ని, కండిషన్ లేనివి కొన్ని, మితిమీరిన వేగం అన్నీ కూడా. ఈ బస్సు కండిషన్ లేదట, 1 year బ్యాకే ఫైన్ కూడా వేశారట. అయినా సరే మరలా నేను నా ఈవినింగ్ బయలుదేరి, ఆఫ్కోర్స్ మొన్న ఈవినింగ్ బయలుదేరి మరలా ఈ బస్సు కండిషన్ లేదన్న విషయం బస్సులో ఎక్కిన వాళ్ళకి అర్థమైంది. ఎర్రగొండపాలెం దగ్గర వచ్చేసి రే బాబు బస్సు తేడా ఉందిరా బాబు అంటే బస్సు ఆపారట. ఆపి 1 hour దాదాపు రిపేర్లు ఏవో చేసుకొని మళ్ళీ బయలుదేరారట. అలా బయలుదేరిన మూమెంట్లో ఈ మార్కాపురం దగ్గర రాయవరం ఉంది కదా, ఆడకు వచ్చేటప్పటికి ఈ బస్సు స్టీరింగ్ ఫెయిల్ అయిందట, స్ట్రక్ అవుట్ సంథింగ్ లైక్ దాట్. అలా అది ఏమైంది, ఇది వెళ్తుంది ఈ రూటు, ఆ బస్సు ఇలాగే పోవాలి కదా, స్టీరింగ్ సరి అవ్వక ఇటు వచ్చేసింది, అటు నుంచి టిప్పర్ వస్తుంది, కొట్టేసింది. టిప్పర్ యాక్చువల్గా అప్పుడే ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం ఫుల్ చేయించాడట. ఇది గుద్దింది, ఇది ఏసీ బస్ ఆయే, ఎదుగున్న టిప్పర్ ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టింది. ఆ స్పీడ్ ఓవర్ స్పీడ్తో కొట్టాడు, స్టీరింగ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆ కొట్టిడికి ఇక మంటలు చెలరేగాయి. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉంటే తర్వాత సంగతి. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అధికారులు, ఆర్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో దండం పెడుతున్నాను స్వామి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి, ఎన్నిసార్లు ఇదే నిర్లక్ష్యం. అసలు పర్మిట్ లేనటువంటి బళ్ళు, అసలు కండిషన్ ప్రాపర్ వేలో లేని బళ్ళు అసలు ఎందుకు రోడ్డు ఎక్కుతాయి? ఆ నడిపించే వాడిని తీసుకొని ముందు లోపలేయండి, అండ్ అసలు సంస్థను క్లోజ్ చేసేయండి. అండ్ ఎక్కడికక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఆర్టీ అధికారులు కావచ్చు, అసలు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద మా బైక్లు ఆపేసి చలానాలు వేస్తారా? అనకూడదు ట్రాఫిక్ చూడబోయా బాబు అంటే ఫోటోలు తెస్తా కూర్చున్నాడు ట్రాఫిక్ చూడకుండా. మా ఏసున్నట్లో నాకు ప్రతిరోజు కోపమే. మా ఇల్లు అవతల సైడ్ ఉంటుంది, అవతల సైడ్ ఆఫీస్ ఉంటుంది, వెళ్తూ ఉంటానా, ఆ సిగ్నల్ దగ్గర వచ్చేసి నేను ఆగుతా, క్రాస్ చెక్ చేసుకోవాలి నేను. అరే మాకు గ్రీన్ సిగ్నల్ పడిద్ది, నేను ఎలా పోతుంటే మొత్తం కుప్పకుప్పలు ఇటు వచ్చేస్తారు. నేను అప్పటికి ఎన్నిసార్లు కనపడలేదురా బాబు అని చెప్పేసి అంటే సారీ అని ఒకడంటాడు, ఏం కాదు నేను వెళ్ళిపోతాడు. అక్కడ ఏంటంటే ట్రాఫిక్ పోలీసు ఉండడు. ట్రాఫిక్ పోలీసు లేకపోతే సిగ్నల్స్ ఎవడు పట్టించుకోడు, ఎవడు కాదు కొంతమంది ఎవరు పట్టించుకోరు. మీరు నమ్ముతారో లేదో, ఆ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది బట్ రోడ్డు ఖాళీగా ఉంది, అయినా నేను పోకుండా అలాగే ఉంటానా, నా వెనకాల హారన్ పడతా ఉంటాడు. నేను అప్పుడు సిగ్నల్ చూపిస్తాను, రెడ్ సిగ్నల్ ఉంది ఏడకెళ్ళరా బాబు అని. సో నేను అనేది ఏంటంటే కొద్ది క్షణాలు కూడా ఓపిక పట్టలేం. అదేవిధంగా ఏం కాదులే, చిన్న ప్రాబ్లమేలే, నడిచిద్దిలే అనేసేమో ట్రావెల్స్ వాళ్ళు. ఇప్పటికైనా మనుషులుగా బతుకుతాం, మన ప్రాణాలను కాదు పక్కన వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడదాం. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మరలా అందరికీ శ్రీరామనవమి పర్వదినాన్ని మరలా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరు కూడా
లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది ఉన్నా కానీ మన కుటుంబానికి ఒక బలం. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెంబర్దే చక్కగా డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. నో వాట్సాప్.